ప్రేయర్ చేసుకుంటాం. పరిశుద్ధుడా విమోచకుడండి, పరిశుద్ధ నామం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి కాలం తేమకు నీ కృపలు జ్ఞాపకం చేసుకొని దేవరాత్రులతో మంచి నిద్రను అనుగ్రహించి ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చటకు మమ్మల్ని వెలపరిచినందుకు వందనాలు. ప్రతి ప్రార్థనకి జవాబిచ్చి తండ్రి అయినందుకు వందనాలు. ప్రతి ప్రార్థనను విని తండ్రి అయినందుకు వందనాలు. ఆయన నీ కృప దయచేసుకుంటూ వస్తున్నందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యెషయా రాసిన గ్రంథము 63వ అధ్యాయము. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరంగా నడుచుచు బోస్రా నుండి బలాతిశయంతో వచ్చుచున్న ఇతడెవడు? 63. నీతిని బట్టి మాట్లాడుచున్న నేను రక్షించుటకు బలాజుడనైతే నేను నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్ష గానుగను త్రొక్కుచుండు వాని బట్టవలే ఉన్ననేమి? 3వ వచనం. ఒంటరిగా ద్రాక్ష గనుగాను త్రొక్కితిని, జనములతో ఎవడును నాతో కూడా ఉండలేదు. కోపించుకొని వారిని త్రొక్కితిని, రౌద్రముల చేత వారిని అనగృపితిని. వారి రక్తము నా వస్త్రముల మీద చిందించి నా బట్టలను అన్ని ఊడగలేదు. పగ తీర్చుకొని దినము నా మనసుకు వచ్చెను, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను. నేను చూడ ఆశ్చర్యపడితిని, సహాయం చేయువాడొకడునూ లేకపోయాను, ఆదరించువాడెవడునూ లేకపోయాను. కావున నా బాహువు నాకు సహాయం చేసెను, నా ఉగ్రత నాకు ఆధారమైను. 6. కోపం కలిగి జనములను త్రొక్కివేసితిని, ఆగ్రహపడి వారిని మత్తిల్లజేసితిని, రక్తము నేల పోసితిని. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయము, యెహోవా స్తోత్రములను గానం చేతును. తన వాత్సల్యమును బట్టి కృపా బాహుల్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేదను. వారు నా జనములనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షణ ఆధారమాయను. 9. వారి వృద్ధాప్యములో ఆయన యావదాత్భావంలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తలిమి చేతను వారిని విమోచించెను. పూర్వ దినములు అన్నింటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధమాయను, తానే వారితో యుద్ధము చేసెను. అప్పుడు ఆయన పూర్వదినమును మోసెను, తన యజమానులను జ్ఞాపకం చేసుకొనెను. తన మంద కాపరులను సహకారి అయి సముద్రములలో నుండి తమను కూడుకొని వచ్చిన వాడాడెను. తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేవాడి? మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును ఊనిచ్చిన వాడేవాడు? తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలగజేసినట్టుకొనుటకు వారి ముందర నీళ్లను విధించిన వాడేవాడు? మైదానంలో గుర్రము సరని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించేవాడేవాడు అనుకొనిరి. 14. పల్లమునకు దిగు
ఓ, పశువులు విశ్రాంతి. విశ్రాంతి నొందినట్లు యెహోవా ఆత్మ వారిని విశ్రాంతి కలుగజేసెను. నీకు ఘనమైన పేరు కలిగినట్లు నీకును జనులకు నడిపించితిని. పరము నుండి చూడుము, మహోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలం నుండి దృప్పించుము. నీ ఆసక్తి ఏది, నీ శౌర్య కార్యములేవి, నా ఎడ నీకున్న జాలియు నీ వాత్సల్యము అణిగిపోయెను. నాకు తండ్రివి నువ్వే. అబ్రహాము మమ్మును నేరుగా పోయినను, ఇశ్రాయేలు మిమ్మను అప్పగింపకపోయినను. యెహోవా నువ్వే మా తండ్రివి, ఆదిన కాలం నుండి మా విమోచకుడని నీకు పేరేమి కదా. యెహోవా నీ మార్గములను తప్పి తిరిగినట్లుగా మమ్మను ఎందుకు తొలగి చేస్తువి? నీ భయము విడిచినట్లు మా హృదయములను నీవెందుకు కఠినపరుస్తువి? నీ దాసుల నిమిత్తము మా స్వాస్థ్య గోత్రం నిమిత్తం తిరిగి రమ్ము. నీ పరిశుద్ధ జనులు స్వల్పకాలమే దేశమును అనుభవించిరి. మా శత్రువులు నీ పరిశుద్ధాలయమును త్రొక్కివేయి ఉన్నారు. నీ పరిపాలన నిన్నడును ఎరగని వారైతిమి, నీ పేరెన్నడను పెట్టబడిన వారైతిరి. మరి దేవుని మాటలు 2 మాటలు ధ్యానించుకుని ముగించుకుందాము. మరి దేవుడు ఏమని అంటున్నాడంటే, మరి 10వ వచనంలో, అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధం ఆయన తానే వారితో యుద్ధం చేశాను. మరి దేవుని పరిశుద్ధాత్మకి దుఃఖపెడితే మనకు దేవుడు కోపపడి మనపై శిక్షిస్తూ ఉంటాడు. అది గ్రహించలేము. పరిశుద్ధాత్మకి దుఃఖపరిచే విధంగా ఉండకూడదు. ఇక్కడ కూడా దేవుడు ఆయన పరిశుద్ధాత్మ దుఃఖానికి కలుగజేస్తే విరోధంగా వారితో యుద్ధం చేశాను. అప్పుడు ఆయన పూర్వ దినములను మోషే తన దినములను జ్ఞాపకం చేసుకున్నాను. తన మంద కాపరులను సహకారి అయిన సముద్రంలో నుండి తమను తోడుకొని వచ్చిన వాడేవుడు, తనలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేవాడు. మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేవాడు. తనకు స్వాస్యమైన ప్రఖ్యాతి కలగజేసిన కొనుటకు వారి ముందర నీళ్లను బిగించబడిన వాడేవాడు. మైదానంలో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములో నడిపించిన వాడేవాడు అనుకునేది. నిజమే, మోసే జీవితంలో అరణ్యంలో వారిని నడిపించుకుంటూ వచ్చాడు. మోషేని ఆ పరువు రాజు ఎదుట, ఐగుప్తు రాజు ఎదుట ఆ ప్రజలందరూ బానిస బ్రతికైపోతున్నారని వారి మూరుగును విని దేవుడు మోషే కాడికి దేవుడు యెహోవా దేవుడు వారికి మోషేకి దర్శనం ఇచ్చి ఆ ప్రజలను నడిపించడానికి ఎన్నిక చేసుకున్నాడు. వాళ్ళ ప్రజలు ఏం చేశారు? మోషేని ఎన్నో విధాలా మరి బాధ పెట్టారు, పరీక్షించారు. నువ్వు ఐగుప్తులాగా ఉండే కీరకాయలు తింటూనే ఇక్కడికి ఏం మాకు మాంసం దొరకలేదు, ఏం దొరకలేదు. బండను మోసే అరణ్యంలో బండను కొట్టగా బండను నీళ్ళ జల ద్వారాలు ఉంటున్నాయి, వాళ్ళందరూ తాగారు. అరణ్యంలో ఆ మంచి ఆహారంను మన్నా ఆకాశం నుండి మోషేను ప్రార్థింపగా మన్నాను కురిపించలేదా? మోషే ప్రార్థించాడు, మన్నా కురిపించకుండా. ఆ మన్నా ఎంత మంచిగా ఉంటుందట, తేనె కంటే మధురమైనదట. అందుకే ఆ మధురమైనది మీరు ఎంత కావాల్సిన అంత తిని ఉండండి, కానీ ఎక్కువ నిల్వ చేసుకోవద్దంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా? గంపలు ఎత్తుకొని నిల్వ చేసుకుని మళ్ళీ మాకు దొరకదో ఏ రోజుకి ఆ రోజుకి మన్నా కురిపించిందట. ఇలా వారు 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించారు. కానీ 40 సంవత్సరాలు నడిచినను వాళ్ళ వస్త్రాలట పాతగిలిపోలేదట, చెప్పులు చినిగిపోలేదట. వాళ్ళు అరణ్యంలో వారి ఇష్టం వచ్చి మనల్ని నడిపిస్తూ ఉన్నారని ఇక కనాను దేశానికి వెళ్ళడానికి వాళ్ళు ఇష్టం వచ్చిన దేవుళ్ళని దేవతలు ఎంచుకొని మరి అట్లా మోషే మాట చెప్పినట్టు వినకుండా అరణ్యంలోనే అందరు సంహరించబడిందట, చనిపోయారట. చివరికి 2 చేరిందట. కానాను
దేశానికి. ఆ దేశానికి ఇద్దరు చేరిండట, ఆ మంచి ప్రదేశానికి ఇద్దరు చేరారట. ఈ రోజులలో అంతే ఉన్నది. దేవుని సువార్త ప్రకటిస్తూ ఉంటే నమ్మలేని వారు అనేకులు ఉన్నారు. వారిలో ఈనాడు దేవుని సువార్త నమ్ముకోరా నాయన, దేవుని ఎదురా నాయన, కృపకాలంలో రక్షింపబడురా నాయన అంటే మాకొద్దు ఆ కృపకాలము, ఒక మతాన్ని పూజిస్తున్నావు అని ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతావు. కానీ మోషేకి జీవితంలో ఎలాంటి చేశాడు, మన జీవితంలో కూడా అద్భుతాలు ఆశ్చర్యకార్యములు చేసేవాడుగా ఉంటాడు. నాయన నమ్మదగిన దేవుడు. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యం. నమ్మటానికి ఆస్కారం అనేది ఉండాలి. నమ్మటానికి ఇష్టపడరు. హృదయంలో ఏమని సంక్షేపిస్తారు, అది జరుగుతుందా, అది జరుగుతుందా అని హృదయంలో అనుకున్నప్పుడు నువ్వు ఎంత మంచి ప్రార్థన చేసినా అది వినబడదు. అందుకోసమే ఒక విశ్వాసము ఒక ఆవు గింజను పోలి ఉంటుందనేది వాక్యంలో సెలవిచ్చింది. ఆవు గింజ ఎంత విశ్వాసం వచ్చినా ఈ కొండ అవతలికి వెళ్తుందని అని నువ్వు ప్రార్థన చేస్తే జరుగుతుందని, ఈ కొండ అవతల పోవడం ఏంటి అని నాకు అనిపించింది. అంటే విశ్వాసం అనేది మనం ముందులోనే గ్రహిస్తూ ఉంటే ప్రార్థన చేసినప్పుడు అది చేసేటప్పుడు జరుగుతుందా అని అవిశ్వాసం కలిగి మనం ప్రయత్నం చేసినా కానీ అది జరగదు. ప్రభా, అది నువ్వు చేయలేని కార్యాలు నువ్వు చేయగలవు, నువ్వు దేవుడు ప్రభా అని నమ్మకం విశ్వాసం ఉన్నప్పుడు దేవుడు చేస్తాడు. ఆయనపై వేయాలంతే కథ. అది జరుగుతుందా, అది నువ్వు అడిగిన నువ్వు ఇలాంటి ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. అలానే ఉన్నారు విశ్వాసం. నమ్మకం లేని విశ్వాసం, నమ్మకం లేని విశ్వాసాలుగా తయారయ్యారు. సో నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యం. నిన్ను నన్ను సృష్టించిన దేవుడు, మనం ఏమైనా దేవుళ్ళమా? ఆయన సృష్టించబడిన దేవుడు, నరులమే కదా. ఈ సమస్తమును మన ఆయన నోటితోనే కలుగునుగాక జరుగునుగాక అని చేశాడు. ఒక్క నిన్ను నన్ను మట్టితోనే ఆయన చేతులతో తన స్వరూపం ఉంది నరుని సృష్టించాడు. ఆయన స్వరూపంలో ఉంచబడిన మనము ఎంత గొప్ప విషయం కదా. మరి ఆయనని ఏదైనా తోటలో ఆదామునికి అవ్వనికి కావలిగా ఉంచి ఈ ఒక్క చెట్టు పండ్లు తినకూడదు అని చెప్పాడు. దేవుడికి తెలుసు ఇది తింటే మరి మంచి చెట్టులు తెలివినిచ్చేది అది వస్తుంది, కాబట్టి మీరు తినకూడదు, మీ అన్నీ తినండి అని చెప్పాడు. సైతాన్ని అదొక్క మాటే పట్టుకొని వచ్చి ఆదాము అవ్వకాడికి వచ్చి ఫస్ట్ అవ్వకాడికి వచ్చి ఎందుకు తినొద్దన్నాడో చెప్పు తెలుసా? అది తింటే మీరు మంచి చెడులు తెలుసుకుంటారు అంటే మంచి చెడులు తెలుసుకొని ఏం చేస్తారు, భూమి మీద తెలుసుకుంటారు అని చెప్పి లేనిపోయిన చేసి అవ్వకి ఆ పండు తినే వరకు అవ్వ దిగంబరంగా కళ్ళు తెరవబడి పట్టలు లేకుండా ఉండేవారికి సిగ్గుతో ఇప్పుడు ఆకులు చిన్న చిన్నగా ఉన్నాయి, అప్పుడు ఆకులు పెద్ద పెద్ద ఆకులు, మన టేక్ చెట్టుకి ఒక ఆకు ఇంత పెద్దగా ఉంటుంది చూసు, అలాంటి ఆకులు కుట్టుకొని వస్త్రాలు చేసుకుని ఆమె తినదే కాక ఆదాము కూడా తీసుకుపోయి చేస్తుంది. ఆ పండు ఏంటిదని విచారించలే, ఆదాము కూడా అడగలేదు పాపం. తను తెచ్చి ఏదో పండు ఎట్టుండే అదే పండు అని ఆయన అనుకున్నాడు, కాకపోయిండొచ్చు. తిన్నాడు, ఆయన కూడా దిగంబరైపోయాడు. ఇద్దరు అలా అయిపోయి యథావిధిగా ఏదైనా తోటకి దేవుడు అదామా ప్రతి డైలీ సాయంకాలంలో వచ్చి దేవుడు పిలుస్తూ ఉంటాడట. అదామా అంటే మీకు దిగంబరులే విన్నాం ప్రభా, నీ ఎదుటికి మేము రాలేకపోయాము అంటే మీరు దిగంబరులై ఉండట మీకు ఎవరు చెప్పారు అని దేవుడికి అన్ని సైతాను ఈ నా స్త్రీనే ఇచ్చింది నేను తిన్నాను ఇక ఇలా చెప్పుకుంటే దేవునికి కోపం వచ్చి అమ్మటే ఆ తోటలో చెలగొట్టారు. ఎంత భయంకరం! దేవుని కోపం వస్తే ఇక్కడ దేవుని కోపం కూడా వస్తుంది. వచ్చినప్పుడు మరి ఆయన ఎలగొట్టి ఉన్నాడు. అది ఆ ఏదైనా తోటలో అవ్వకేమో కష్టపడి ప్రయాసంతో పిల్లలు కాదు, ఆదాముకేమో
భూమిని సేద్యం చేసుకొని నువ్వు నీ పిల్లల్ని పెంచుకుంటూ చేస్తూ ఉంటావు. ఆనాటి నుండి ఈనాటి వరకు అదే కష్టం, అదే ఇది ఆనాటి నుంచే వచ్చింది, ఆదాము నుంచే వచ్చింది. సో అదే విధంగా ఇలా దేవుడు చెప్పినట్టు వినకుంటే దేవుడు కోపం వస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మకి ఇక్కడ పరిశుద్ధాత్మకి దుఃఖం తెచ్చిన వారుగా అంటే దేవునికి వారితోనే యుద్ధం చేశారు. మన జీవితంలో కూడా దేవునికి దుఃఖపెట్టే వారంగా ఉండకూడదు. ఆయన స్వరం వినాలి, హృదయంలో ఎలాంటిది ఉండకుండా నమ్మాలి. ఫస్ట్ ఇది జరుగుతుంది. మానవులుగా మన ఆలోచనలతో ఉంటూ కాదు, దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభు నువ్వు చేయగలవు, నువ్వు దేవుడు, మీ మానవుల ప్రభు ఏ పాటి వారు అని ఆయనపై విశ్వాసం నమ్మకం ఉంచి ప్రార్థన చేయాలి. అప్పుడే జరుగుతాయి. కానీ మన హృదయంలో సంక్షేపించి అనుమానాలు తలంచినాక ప్రార్థన ఎలాంటి ప్రార్థన చేసినా అది జరగదు. నీ అవసరత, నువ్వు దేవుడు కదా ప్రభు,